ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేస్తాడు. హల్లెలూయా. కుమ్మరి ఏం చేశాడటండి? జిగట మంటితో, ప్రతి పదాన్ని శ్రద్ధగా ఆలకించండి. కుమ్మరి ఏం చేశాడట? జిగట మంటితో ఏం చేశాడట? ఆయన జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. హల్లెలూయా. ప్రభు యొక్క వాక్యం బలమైనది. ఆమేన్. ఆయన యొక్క వాక్యంలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే, ఇర్మియాను ఒక దగ్గరికి వెళ్ళమన్నాడట. ఎక్కడికయ్యా అంటే కుమ్మరుడి దగ్గరికి వెళ్ళన్నాడు. ఎక్కడికి? మనల్ని కూడా ఎక్కడికైనా వెళ్ళమనంటే మనం ఆశ్చర్యపడే రీతిగా ఉంటాయి దేవుని కార్యాలు. హల్లెలూయా. ఎలా ఉంటాయి? నిర్గమకాండములో ఒక చోట 33వ అధ్యాయంలో అనుకుంటా మోషే అంటాడు దేవునితో, అయ్యా నీ మార్గాలు నాకు తెలియచేయు అంటాడు. ఏం తెలియజేయాలట? ఏం తెలియజేయమంటున్నాడు మోషే? నీ మార్గాలు నాకు తెలియచే. అదేంటి? 33వ అధ్యాయం కదా, 15వ అధ్యాయం ఇంచుమించుగా సముద్రం ఏమైంది? 2 పాయలుగా అయింది. ఆ సముద్రం 2 పాయలు అవ్వక ముందు ఐగుప్తులో ఏం జరిగింది? 10 రకాల తెగుళ్ళు వచ్చాయి. అప్పుడు దాటిన తర్వాత ఏం జరిగింది? మారా నీటిని దేవుడు ఏం చేశాడు? మధురంగా మార్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆహారం కావాలంటే కనానుకు వచ్చేటంత వరకు 40 సంవత్సరాలు ఆహారం ఇచ్చాడు, మన్నా. మధ్యలో మాకు మాంసాలు కావాలి, మొక్కలు కావాలి అన్నారు మధ్యలో. హల్లెలూయా. నేను అడుగుతుంటే ఈ మాట జనాలు అందరూ వెరిగా చూస్తూ ఉన్నారు. అయ్యారు ఏంటంటారండి బాబు, వెజ్ కావాలంటే ఒక్కడో పెట్టట్లేదు. వెజ్ పెట్టమంటారా? పెట్టట్లేదు వాళ్ళు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అడిగారట, మాకేం కావాలా? మొక్క కావాలా, మాంసం కావాలా? పెట్టాలి. పెడతావా పెట్టవా? నువ్వు తీసుకొచ్చో బయటికి అని అంటా ఉంటే ఏం చేయాలో అర్థం కాలేదు ఆయనకి. అక్కడ ఆయన పోషించాడు. ఇవన్నీ చూశాడు దేవునితో. ఎన్ని అద్భుతాలు కదా! నీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చూసావు? 1, 2, 3, 4. మోషే ఎన్ని చూశాడు? బోలెడు చూశాడు. ప్రార్థన చేస్తే ఇలా చేస్తాడు దేవుడు అన్న క్లారిటీ ఉంటుంది కదా ఆయనకి. కానీ మోషే ఏమని అడిగాడంటే దేవుడిని, అయ్యా నీ మార్గాలు నాకు తెలియచేయి, నీ మార్గములు నాకు తెలిసి, నాకు అర్థం కావట్లేదు నీ మార్గాలు. ఎందుకురా అంటే మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చేటప్పుడు ఐగుప్తు రాజుని లేపెత్తే పని అయిపోతుంది కదా. ఇది మన ఆలోచన. ఏంటది? అయిపోతుంది కదా. కానీ ఏమన్నాడు ఆయన? నా బలం తెలియజేయడానికి ఉంచాను అన్నాడు ఆయన. హల్లెలూయా. సరే, మొదటి తెగులతో మనస్సు మారిపోలే చెయ్యొచ్చు, 2వ దాంతో 3వ దాంతో చెయ్యొచ్చు. 4వ దగ్గరికి వచ్చాడు. మళ్ళా దేవుడు ఏమన్నాడు? యెహోవా ఫరో యొక్క హృదయాన్ని ఏం చేశాడట? మరలా ఈయన ఏం చేశాడట? కఠినపరిచాడట. హల్లెలూయా. కఠినపరిచాడు కదా పంపనన్నాడు. ఎన్ని దెబ్బలు తగిలిన దేవుని ఎందుకు రాని బ్యాచ్ ఉంటారు కదా. హల్లెలూయా. దేవుడు అలా ఉంచాడు మిగతా వాళ్ళు బుద్ధి చెప్పడానికి. ఆమేన్. మిగతా వాళ్ళు బుద్ధి చెప్పడానికి ఖచ్చితంగా జరిగింది అది. హల్లెలూయా. అయితే ఇలా 6, 7, 8, 9 ఆఖరికి వచ్చేసరికి ఆఖరి శోధన ఏమన్నాడు తెలుసా? రాజు సింహాసనం మీద రాజు మొదలుకొని ఖైదులో ఉన్నటువంటి ఆ యొక్క ఆఖరి ఖైదీ యొక్క ప్రథమ సంతానాన్ని నేను ఏం చేస్తాను? తీసేస్తాను ఒక్కసారి అన్నాడు. అయిపోయింది. మనం ఎలా చేస్తాం? తీసేయడం మనం ఏం చేయాలా? ఈ ఇంటికి వెళ్ళి దాని కొడుకు తీసుకురా పొడు. అరే దేవుని లెక్క వేరు కదా. ఇన్ని రకాలు 10 రకాలటువంటి కార్యాలు చేశాడట. హల్లెలూయా. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎర్ర సముద్రం కనబడింది. ఏం కనబడింది? గట్టిగా చెప్పాలా? ఎర్ర సముద్రం కనబడింది. ఎర్ర సముద్రము కనబడితే వెనకాల ఫరో సైన్యం వస్తా ఉంటే అని అనుకున్నాడట. ఇప్పుడు నువ్వు నేను అక్కడ ఉన్నాము అనుకుందాం. ఎవరెవరో మరి అదే అందుకే అంటున్నాను, ఎవరెవరు ఉండాలా? నువ్వు నేను అక్కడ ఉన్నావు అనుకుంటున్నాం. దేవుడితో నీకు మంచి సంబంధం ఉంది. వెనకాల ఎవరు వస్తున్నారన్నావు? ఫరో సైన్యం వచ్చేస్తుంది చంపేయడానికి. ముందునేముంది? మనకి ఎర్ర సముద్రం ఉంది. పెద్ద షిప్పులు లేవు పోనీ ఎక్కి వెళ్ళిపోవడానికి. పడవలు చేసుకుని వెళ్ళడానికి టైం కూడా లేదు. 15 లక్షల మంది. ఎంతమంది అట? 15 లక్షల మంది. శనిగారు ఏమని తెలుసా? ఒక్కసారికే తట్టుకోలేము మనం. హల్లెలూయా. 15 లక్షల మంది ఒక్క సనుక్కి నువ్వు తట్టుకోలేవు. జాగ్రత్తగా మగవాళ్ళు తెలుస్తుంది బాధ. ఇంట్లోకి ఎవరికన్నా సరే చుట్టాలు వచ్చారనుకోండి, ఈ ఆడపిల్లకాయలు ఉంటాయి, వీళ్ళు పనులన్నీ చక్కబెట్టేసుకుని జాగ్రత్తగా రాత్రి 10 గంటలకు శుభ్రంగా మొదలెడతారు. ఏటేమవుద్ది? చింటూలు అయిపోయింది, మా అక్క నేను మాట్లాడుకోవద్దు,
ఇంచుమించు 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, మరి ఏ టైం అయినా అవ్వద్దు. ఆ రోజున అక్కడ పడుకోవాల్సిన వ్యక్తి గ్యారంటీగా వద్దు, నేను పైకి ఎక్కేస్తాను లేదా పక్క గదిలోకి వెళ్ళిపోతాను, గ్యారంటీకి వెళ్ళిపోతాడు. పక్కన ఉండొచ్చు కదా, లేదు సనుగు నిద్ర రానవద్దు. హల్లెలూయా. అరే ఒక్కరిది ఇద్దరు రానివ్వదట. మోసే చుట్టూ ఎంతమంది సంగతి తెలుసా? ఒకడు వచ్చి డైరెక్ట్గా వచ్చి ఇచ్చాడు ఇంకా పిలిచావు మమ్మల్ని అని, ఇంకొకడు వచ్చి డైరెక్ట్గా ఐగుప్తులో సమాధులు లేవా, ఎక్కడ తీసుకొచ్చావు నువ్వు అని ఇంకొకడు, ఇప్పుడు ఏం చేస్తావు చూస్తానులే అని ఇంకో డైలాగ్ వేసాడు ఒకడు. ఎంతమంది ఇలాగా 15 లక్షల మంది సనిగితే అర్థం కాలేదు మోసేకి ఏం చేయాలో. దేవా అంటే నువ్వు నేను అనుకోవచ్చు. అయ్యా అగ్ని తెచ్చి డైరెక్ట్గా ఫరో సైన్యం మీద వేసేయి, ఆ తర్వాత ఇక్కడ ఏదో పడవలు చేసుకుని వెళ్తాం. మన బుర్ర అదే. ఎందుకంటే ఆయన ఎలా కనిపించాడు మోసేకి? మండుతున్న అగ్నిలో కనిపించాడు కదా, అవునా కదా? కాబట్టి మనకున్న అనుభవంతో మనం ఆలోచిస్తాం, అంతేనే కాదని దేంతో ఆలోచిస్తాం? మనకున్న ఎక్స్పీరియన్స్ ఆలోచిస్తాం. మోసేకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంటే మండుతున్న పొదలు కనిపెట్టాడు కదా, మంచి అగ్ని వేసాడంటే అయిపోయింది, ఇంకేం పని అవుదాం. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేస్తాడట? సముద్రాన్ని ఏం చేస్తాడు? 2 పాయలుగా చేస్తాడట. హల్లెలూయా. అర్థం కాక షాక్లోనే మోసే నడుచుకుని ఒట్టుకెళ్ళాడు. అయ్యా ఇప్పుడన్నా ముంచేస్తావా లేకపోతే తగలెట్టేస్తావా అని చూశాడు. ఇశ్రాయేలు ఐగుప్తుల్ని ఏం చేశాడు? ఆయన ముంచివేశాడు. సరేలే జరిగింది. ఒడ్డుకు వచ్చేసరికి ఈసారి అనుకున్నాడట, దాహంతో ఉన్న జనాలందరూ కూడా అక్కడ నీళ్లు కనబడని గబా తాగినారని కూర్చొని మళ్ళీ ఊసేయడం మొదలెట్టారు. అర్థం కాల దగ్గరికి వచ్చానన్నారు, మోసే మా తాగడానికి ఏం లేవు చెప్పనరా, తాగడానికి ఏం లేవు. ప్రతి ఒక్కరు మాట్లాడితే మీరు అందులో ఉంటారు, అప్పుడు నేను చెప్పే వాక్యం అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను ఇదంతానని. ఏం లేవు. ఇప్పుడు ఏం చేయమంటావు? నేను అనుకున్నాడు, నేను ప్రార్థన చేస్తాను, దేవుడు అద్భుత రీతిగా ఇక్కడ బండ నుంచి నీళ్ళు ఎత్తాడు ఆయన అనుకుని ఉండొచ్చు. లేకపోతే ఆకాశం నుంచి మన్నా ఎత్తాడు కదా, అలానే ఈ రీతిగా కూడా వర్షం కురిపెత్తాడు, ఇప్పుడు అందరికి దాహం తీరుతాడు. కానీ ఏమన్నాడంటే అవి ఏం వద్దు కానీ అక్కడ చెట్టు కొమ్మని తీసుకుని అందులో అన్నాడు ఆయన. ఏమన్నాడు? ఒక చెట్టు కొమ్మని తీసుకుని అందులో. సరే జరిగిపోయింది. ఆహారం కోసం మళ్ళీ ఏమొచ్చిందట వాళ్ళకి? మరి 15 లక్షల మంది ఆహారం ఎక్కడి నుంచి చేస్తాం? వచ్చిన అందరూ మాకు ఆహారం అని చేసి మేకల్లా గరుపుతూ ఉన్నారు. అక్కడ ఆహారం అరుతుంటే ఏం చేయాలో అర్థం కాక మోసే దేవుని దగ్గరికి వెళ్తే, నేను కనుక మోసే అయితే ఎలా ఆలోచిస్తాను, మీరు ఎలా ఆలోచిస్తారు నాకు తెలియదు. ఒక్క రాత్రిలో, ఎందుకంటే బైబిల్ చదువుతున్నప్పుడు కొద్దిగా బుర్ర ఉంది అందులో, కొంచెం ఎక్కువైతే కాదు. ఆ యోనా దగ్గర సొర చెట్టుని ఎన్ని రోజులు పెంచాడు దేవుడు? ఒక్క రాత్రిలో ఏం చేశాడు ఆయన? ఒక్క రాత్రిలో మొత్తం పెంచేశారు కదా. ప్రభువా ఇశ్రాయేలు ప్రజలు అడుగుతూ ఉన్నారు, చుట్టూ మొత్తం పంటలు వచ్చేయాలా, బియ్యం వచ్చేయాలా, గోధుమలు వచ్చేయాలా, మళ్ళీ చపాతీలని ఎడుగుతరీలు మొత్తం అన్ని ఒక్క రాత్రిలో వచ్చేయాలి ప్రభు, వాళ్ళకి ఆహారం అంటూ ఉన్నారని రాత్రి ప్రార్థన చేశాను. కానీ దేవుడు ఏం చేశాడట మోషేతో? మన్నాను ఆకాశం కురిపెత్తాను, భూమి నుంచి కాదు. హల్లెలూయా. ఎక్కడి నుంచి కురిపెత్తాను? ఆకాశం నుంచి కురిపెత్తాను. సర్లే జరిగిపోయింది. ఇప్పుడు మాంసం అడిగారట. కొన్ని రోజులకి ఏం జరిగింది? ఇప్పుడు మళ్ళీ మోసే ఎందుకు ఆ మాట అన్నాడో చెప్తాను. అంత అద్భుతాలు చెప్తాను వాడు ఎందుకు ఆ మాట. మాంసం అడిగితే ఇశ్రాయేలు ప్రజలు 2 రోజులు ఎత్తానని చెప్పన్నాడు దేవుడు. ఎన్ని రోజులు? ఈ దేవుడి దగ్గరికి వెళ్ళి నేను మోసేని, నేను అలానే ఆలోచిస్తున్నాను అనుకుందాం. ప్రభా పాడి పంటల పశువులన్నింటినీ తీసుకొచ్చేసాం. పాడి పంటల పశువులు అంటే ఏంటి? గొర్రెలు, మేకలు, గేదెలు, ఎద్దులు అన్నిటిని తీసుకొచ్చేసాను. ఇప్పుడు అన్నిటిని చంపులు తినేమంటావా ఇంటికి మాంసం కోసం? నేనైతే అదే ఆలోచిస్తాను, కంటికి ఏం కనబడుతున్నా? అయ్యే కనబడుతున్నాయి, ఇంకేం కనిపించట్లేదు నాకు. కాబట్టి అయ్యేనా వేసామంటావా అని అంటే దేవుడు అన్నాడు, కూరేడు పక్షులు కిలోమీటర్ దూరం వరకు, అడుగున్నర ఎత్తు వరకు తెల్లరేసరికి పడతాయని చెప్పన్నాడు ఆయన. హల్లెలూయా. ఇక మాట్లాడడం మానేశాడు మోసే. ఇప్పుడు జాగ్రత్తగా సైలెంట్గా దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ మార్గం నాకు అర్థం కావట్లేదు. ఏమవట్లేదు? నేను ఇలా చేస్తానంటే అలా చేస్తావు. సరే అలా చేశాడు కదా, ఇంకో దగ్గరికి వెళ్ళేసరికి ఇంకోలా చేయంటావు. నాకు అర్థం కావట్లేదు, నాకేం చేయి? తెలియచేయి. హల్లెలూయా. 2025 ఆ రీతిగా ఉండును గాక. ఆమేన్. ప్రభువుని వద్ద మనం ఏం చేయాలా? ఇది ఇలా జరిగింది అనుకునేది ఇలా చేశాడు ఆయన అనే సాక్ష్యము మనము చెప్పుదుము గాక. 2025 మోషే అడిగినట్టుగా దేవుని ఏం చేయాలి? అయ్యా నీ మార్గాలు నాకేం చేయి? తెలియచేయి. నీ మార్గాలే తెలియచేయి, నా మార్గాలు వద్దు. హల్లెలూయా. పక్క వాళ్ళ మార్గాలు అంతకంటే వద్దు. ఇదిగో ఈయన వచ్చి ఏదో చెప్పాడు అలా చేస్తా ఉన్నాడు, చేయి కాదు. నీ మార్గాలను ఏం చేయాలి? నాకు బోధించు, నీ మార్గాలనే బోధించు. ఇర్మియాకి అర్థం కాలేదు. ఇర్మియా ఎక్కడికి వెళ్ళమన్నాడంటే, ఇర్మియా సాధారణంగా ప్రవక్తలకు ఉన్నటువంటి స్థాయి ఏంటంటే, వాడు ఆ రాజు దగ్గరికి అదొద్దని చెప్పు, ఈ రాజు దగ్గరికి ఇదొద్దని చెప్పు. ఈసారి ఇర్మియా లేపన్నాడట, కుమ్మర దగ్గరికి వెళ్ళి అన్నాడట. ఎక్కడికి వెళ్ళాలా? ఏలి ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఏలియా కుమ్మర దగ్గరికి వెళ్ళాడు. ఏలి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. మనకు తెలిసి మామూలుగా. అవునా? నాతాను ప్రవక్త ఈయన లేపన్నాడట, నీకు అది కాదబ్బా ఇది వేరే. హల్లెలూయా.
2024 వాళ్ళ దగ్గర అలా జరిగింది, నా దగ్గర ఇది వేరు. హల్లెలూయా. మనము నూతన పరచబడిన వారం. ఆమేన్. ఇర్మీయా గ్రంథంలో ఆయనతో మాట్లాడుతూ చెప్తున్న మాటలో కుండలు చేసుకునే దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎక్కడట? ఈ ముక్కలో ఆదికాండం మొత్తం పెట్టాడు దేవుడు. నీ బుర్రకు అర్థం కాక. హల్లెలూయా. ఆ ముక్కలో ఏం పెట్టాడట? ఆదికాండంలో మొదటి 2-3 అధ్యాయాలు అన్ని అందులో పెట్టాడు ఆయన. చదివితే తెలుస్తుంది. ఒక్క మాట ఇర్మీయా గ్రంథంలో ఉన్న మాట చూడండి ఒకసారి. 18వ అధ్యాయంలో ఆయన అంటా ఉన్నాడు, అయ్యా ఎల్లమన్నావు వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? కుమ్మరి ఏం చేశాడట? కుమ్మరి జిగట మంటితో చేయించున్న కుండ వాని చేతులు విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరొక కుండ చేశాడట. హల్లెలూయా. ఇందుకీ ఇప్పుడు విషయం ఏంటంటే, ఇర్మీయాతో మాట్లాడిన దేవుడు వాక్యం విషయంలో రాయబడి ఉంటుంది. ఎవరో బాబు, ఇది దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. ఇదేంటిది? దేవుని యొక్క వాక్యం మనుషుల మెదడుతో కాదు. దేంతో చదవాలా? ఆయన పద్ధతుల్లోనే చదవాలా. ఆయన చెప్పిన పద్ధతి ఏంటి? ఆయన వాక్యము ఇచ్చట కొంత అచ్చట కొంత ఉంటుంది. సర్వశక్తుని యొక్క ఊపిరి అనగా పరిశుద్ధాత్ముడు దాన్ని ఒకటి చేసి ఇస్తాడు. హల్లెలూయా. నీ దగ్గర పరిశుద్ధాత్ముడు అంటే అప్పుడు దాని అర్థం ఏంటో తెలుస్తుంది. ఆమేన్. ఆ యొక్క మాటను చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనం. అమ్మ మొదటి మాటను మొత్తం అలానే పెట్టుకోండి తల్లి. 18:4 అలానే ఉంచుకోండి. యెషయా గ్రంథము 64:8. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అమ్మా 64:8 కదమ్మా చదివేది. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, మేమేంటట అంటే మనం ఏంటటమ్మా? గట్టి చెప్పండి, మనం ఏంటట? అంతేనా? శుభ్రంగా మంచి గంధపు చెక్కల బాక్స్. ఏ బాక్స్? మనకున్న వాల్యూ బట్టి. హల్లెలూయా. తీసుకెళ్ళి 6 రోజులు పెట్టారట. ఎందులో? మళ్ళీ ఏమవుతాం? మునుపటిది మొన్నైపోను. హల్లెలూయా. జాగ్రత్తగా దీనికి ఎన్ని వేల కొలది క్రీములు రాస్తారో. స్తోత్రం. రాస్తారా అండి? అలా తోడైతే ఎన్ని రకాల సర్ఫీములు కొట్టాలో నా సువాసన బయటికి రాకుండా కొడతారు కదా. కానీ ఎన్ని కొట్టినా ఎన్ని చేసినా వాక్యం రాయడం మన్నైనది తిరిగి ఏమవుతుందట? అందుకనే క్లియర్గా యెషయా భక్తుడు, అయ్యా మేము జిగటమన్ను. ఏమన్నా మేము బంకగా ఉంటాం. హల్లెలూయా. మేము జిగటమన్ను, నీవు మాకు. మేము జిగటమన్ను అయితే నువ్వెవరవి? ఇర్మీయా గ్రంథంలో ఆయన కుమ్మరోడి దగ్గరికి వెళ్ళి చూడు అని చెప్పిన మాట అర్థమైందమ్మా. మనమే జిగటమన్నట. కుమ్మరి ఎవరట? ఆయన. హల్లెలూయా. మనం ఏమై ఉన్నామట? జిగటమన్ను. హల్లెలూయా. మనము జిగటమన్ను ఇందాకన్నా మాట ఆదికాండం మొత్తం అక్కడ రాయబడి ఉందని. హల్లెలూయా. సరే, ఒక మాట ఆలకించండి. జిగట మన్ను ఎక్కడుంటది? భూమి దగ్గర. మన దగ్గర ఉంటుందా? దూరంగా ఉంటుందా? కుమ్మరుడు దగ్గర ఉంటుందా? కుమ్మరుడు ఇంకో దగ్గరికి వెళ్ళి తవ్వి తెస్తాడా? 100% వాడు వేరొక చోటకు వెళ్ళి జాగ్రత్తగా అక్కడ తవ్వి తన ఇంటికి తెస్తాడు. హల్లెలూయా. అక్కడే ఉంచి కుండ చేయడు, అక్కడే ఉంచి దాన్ని తొక్కడు, అక్కడే ఉంచి దాంట్లో నీళ్లు పొయ్యడు. ఆయన దాన్ని ఏం చేస్తాడంటే ప్రత్యేకపరుస్తాడు మొత్తం. ఆమేన్. ఇంటికి తెచ్చి దాంట్లో చెత్త చెదారాలు ఏటేటి ఉన్నాయో అన్ని బయటికి తీసి అప్పుడు దాన్ని ప్రత్యేకపరుస్తాడు. మొట్టమొదటి నమ్మండి, ప్రభు మనం ఏమై ఉన్నామని చెప్తుంటే జిగటమన్ను. హల్లెలూయా. మనం ఏంటమ్మా? జిగటమన్నై ఉన్నామట. జిగటమన్నై ఉన్నాం. ఎక్కడున్నామంటే లోకంలో ఉన్న మనల్ని తన దగ్గర కోసం ఏం చేశాడు? ఆయన ప్రత్యేక పరిచాడు. హల్లెలూయా. పారతోనో గుణపంతోనో తవ్వి చేస్తారు కదా. తవ్వరా? అలా దేవుడు నిన్ను ప్రత్యేక పరిచేటప్పుడు నీకు నొప్పి వస్తుందా రాదా? బాధ కలుగుతుందా? బాధ కలగదా? అక్కడ నుంచి మట్టిని బయటికి తీసుకుని వచ్చేటప్పుడు తన బంధువులు దూరంగా ఉంటారు, మిత్రులు దూరంగా ఉంటారు, స్నేహితులు దూరంగా ఉంటారు, ఇంక అందరూ దూరంగా ఉంటారు, ఎవరో దగ్గరికి రానట్టుంటే దేవుడు నిన్ను దూరపరిచేటప్పుడు, జిగటమంటిగా నిన్ను తీసుకొని ప్రత్యేక పరిచేటప్పుడు ఈ బాధ మనుషులందరికీ కలిగిద్ది. హల్లెలూయా. మనుషులందరికీ ఆ బాధ కలుగుతుంది. దేవుడు ప్రత్యేకపరుస్తాడట. వాక్యంలో ఆయన చెబుతున్న మాట ఏంటంటే మీరు జిగటమన్ను. అవునా? నిజంగా జిగటమన్న వాక్యంలో చదువుదామా? ఆదికాండం ఒకసారి తీసి చదవండి. ఆదికాండం ఒకసారి తీసి చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం.
దేవుడైన యెహోవా నేల మంటితో నరుని దేంతో అట మనల్ని దేంతో చేశాడట? మనం ఏమై ఉన్నాం? మంటేనే కాదా, జిగట మన్నై ఉన్నాం. హల్లెలూయా. అలా జిగట మన్నుతోనే దేవుడు మనుషులు చేసి ఈరోజు మరలా చెబుతున్నాడు, మీరు మన్నై ఉన్నారు. ఆమేన్. మీరు ఏమై ఉన్నారు? మన్నై ఉన్నారు. మీరు జిగట మన్నై ఉన్నారు. ఈ మాట చదువు, అవును కదా ప్రభువా, మేము మన్నై ఉండి ఎన్ని ఏసాలేస్తున్నాం. మేము మన్నై ఉండి తొక్కితే ఏమవుతాం? మనం పరమ కుమ్మరి ఆయన అన్నారు వాక్యంలో. యెషయా 64:8 మనం చదివినప్పుడు అందులో రాయబడిన మాట ఏంటి? కుమ్మరి నీవు. కుమ్మరి మొదట ఏం చేస్తారు తెలుసా అండి? మట్టిని తీసుకొని వచ్చి ఆ మట్టిలో నీళ్ళు వేస్తాడు. ఏమేస్తాడట? ఆ మట్టి నీళ్ళు వేసినప్పుడు తన సహజ స్వభావాన్ని బలపరుచుకుంటది. ఎలా అంటే జిగట ఇంకా ఎక్కువగా రావడం జరిగింది. చూడండి, వాడు తెచ్చి నీళ్లు వేయగానే నేను మరలా చెప్తున్నాను, జిగట మన్నుగా ఉన్న నీలోనికి మొట్టమొదటిసారి ఆ నీళ్లు అన్నది పరిశుద్ధాత్ముడికి సూచన. దేవుడు మనిషిని నేల మంటితో చేసిన తర్వాత ఏం జరిగిందమ్మా అక్కడ? ఆయన వాని నాసికా రంధ్రాల్లో ఏం ఊదాడట ఆయన? అప్పుడు జీవించు ఆత్మాయను. హల్లెలూయా. వాడు జీవాత్మాయను. హల్లెలూయా. మంటిని తీసుకుని ముద్దం చేసి జాగ్రత్తగా నీలో జీవాత్మనూది నిన్ను ఒక మనిషిగా, ఒక ఘటముగా, ఒక కుండగా ఆయన చేశాడట. కుమ్మరి వాని దగ్గరికి ఇందాక ఇర్మియా వెళ్తున్నప్పుడు ఏం చూశాడట? తన చేతిలో ఒక కుండ చేయబడి ఉండడం చూశాడట. హల్లెలూయా. తన చేతిలో ఏం చేయబడ్డం చూశాడు? ఒక కుండ చేయబడ్డం చూశాడు. ఆ కుండ అట్లానే ఉంటుంది. ఆ కుండ ఈ రోజు నువ్వు ఉన్న స్థితి, ఆ కుండ నువ్వు ఉన్న పరిస్థితి, ఆ కుండ నువ్వు ఏ రీతిగా దేవుణ్ణి ఎరగకుండా ఉన్నావో, ఎరగక ముందు ఉన్నావో ఆ స్థితి నీకు చూపిస్తుంది. హల్లెలూయా. దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో ఒక పాట పాడతాం, లేకపోతే ఇబ్బందికర పరిస్థితుల్లో ఒక పాట పాడతాం. ఓపికుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువను నేను నీలో ఒదిగిపోనిము. ఓటికుండను నేను నన్ను ఓదార్చుము, ఒంటి గువను నేను నీలో ఒదిగిపోనిము. హల్లెలూయా. ఓపికొండ అన్న మాట పదము పాట ఓరకన దేవుడు రాయించలేదు. హల్లెలూయా. మనల్ని చూపిస్తా ఉన్నాడు, బాబు నీ బ్రతుకిదిరా, గట్టిగా కేకలేస్తున్నావు, నీ స్థితిది, ఎక్కడున్నావు నువ్వంటే కుమ్మరి వాడి చేతిలో జిగటమనున్న రీతిగా నువ్వు నా చేతిలో ఉన్నావు. హల్లెలూయా. కుమ్మరి వాడి చేతిలో జిగటమనున్న రీతిగా నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? నా చేతిలో ఉన్నావు. దయచేసి దేవుడు చెబుతున్న మాట ఆలకించండి. అలాంటి నాసిక రంధ్రములో తన జీవాత్మైన నీటిని ఊది ఆయన ఒక పాత్ర చేశాడు. ఇంకా పరిపూర్ణం చేయబడలేదు అది. హల్లెలూయా. పరిపూర్ణం చేయబడలేదు, పూర్తి చేయబడలేదు. ఒక షేపుకి దేవుడిని తీసుకురాగానే నువ్వేమయ్యావు అంటే దేవుని వదిలేసి వెళ్ళిపోయావు. ఏమయ్యావు నువ్వు? పూర్తి ఆశీర్వాదం రుచి చూడకముందే ఇప్పుడు నా జీవితం బాగానే నాకు నేను బతకగలంటూ పారిపోయావు. దేవుడు నాకు వద్దు అంటూ హేళన చేస్తా ఉన్నావు, లేకపోతే దేవుడు లేడు, ఏది లేదు అంటూ నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేల మంటితో నిన్ను చేసిన వాడు, వాక్యంలో రాయబడి ఉంది, జీవాత్మను ఎక్కడుద్దడట? వారి ముక్కులో ఊదితే అప్పుడు కొమ్మరి చేతిలో పాత్ర ఏమైందట? తన చేతిలోనే విడిపోయింది. మీరు చదివిన మాటలో ఉంది కదా, కుమ్మరివాడు ఒక పాత్ర చేస్తా ఉంటే ఆ పాత్ర ఏమైందట? తన చేతిలో విడిపోయింది. అంటే మనం కూడా దేవుని చేతిలో పడాలి, దేవుని చేతిలో ఉండాలి, దేవుడు ఉండమన్నట్టుగా ఉండాలి. కానీ ఏం చేస్తామంటే కంగారు. కొన్నిసార్లు ఏంటి మనకి గట్టి చెప్పాల, ఒక మాట పొందుకున్నా లేదా మనకు అర్థం కాని విషయం ఏదైనా జరుగుతూ ఉన్నా ఆశ్చర్యపడ్డం, లేకపోతే బయటికి వెళ్ళిపోవడం, లేకపోతే దేవుడు నాకేం చేశాడంటాం, ఇట్లా అనేకమైన మాటలు అంటూ ఉంటాం. కానీ వాక్యం ఏమో రాయబడిందంటే ఆ కొండ సరిగ్గా ఆయన చేతులు విడిపోగా మరలా దాన్ని బాగు చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నువ్వు మరలా బాగు చేసేవాడి దగ్గర ఉన్నావా? పూర్తిగా నాశనం చేసేవాడి దగ్గరికి వెళ్తున్నావా? వాక్యంలో రాయబడిన మాట ఆలకించండి. జిగట మన్నుగా మనం ఉంచాడట దేవుడు. హల్లెలూయా. జిగట మన్నుగా మనం ఉంచిన తర్వాత పూర్తి పాత్ర చెయ్యక ముందే రోమీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాట ఉంటది. 23వ వచనంలో చూడండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను ఉందా మాట అండి? అలానే ఉందా? రోమి 3:23 రోమీయులు రాసిన పత్రిక. ఏ భేదమును లేదు,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేస్తున్నారట? ఇప్పుడు చెప్పండి, మనం పరిపూర్ణమా? మనం పరిపూర్ణమా? ఎందులో పరిపూర్ణం? భూమి మీద బ్రతికినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారు తప్ప మరి ఎవ్వడును కూడా పవిత్రుడు కాదు. హల్లెలూయా. ఆయన క్లియర్గా నిలబడో మాట అన్నాడు, నాలో పాపము ఉందని మీలో ఎవడో స్థాపింపగలడని. జననము నుంచి మరణము వరకు నీతిగా నిజాయితీగా బ్రతికిన దేవుడు ఆయన. హల్లెలూయా. మనం పరిపూర్ణం చేయబడలేదండి, దేవునికి దూరముగా ఉండకండి. మనం ఇంకా పరిపూర్ణలోనికి వెళ్ళలేదు, దయచేసి దేవునికి దూరంగా ఉండకండి. మనం ఇంకా దేవుని చేతిలో ఉంటే ఇప్పుడు నువ్వు అనుకుంటున్న దానికంటే బలముగా నిన్ను చేస్తాడు. హల్లెలూయా. బలముగా ఏం చేస్తాడంటే నిన్ను నిరూపిస్తాడు. నిన్ను ఆ షేప్ లోకి లేకపోతే ఆ రీతిలోకి ఆయన నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఎక్కడ ఉండాలా? అలా నడిపించేవాని కొమ్మరి చేతుల్లోనూ ఉండాలా. ఆమేన్. అలాంటి కొమ్మరి చేతుల్లోనూ ఉండాలా. ఆ సారె మీద దిగిపోకూడదు. చాలా మంది కంగారు పడి ఏం చేస్తారు, దేవుడు ఇంకా చక్రం దిబ్బుతూ ఉంటాడు. ఆ పరిస్థితులు బాబాయ్ కళ్ళు తిరిగిపోతున్నాయి, నా వల్ల కాదంట. ఏంటంటే పరిస్థితులు బాబాయ్ కళ్ళు తిరిగిపోతున్నాయి, నా వల్ల కాదు, సారిపోయి ఉంచాడు. ఇంకా నేను వెళ్ళలేదు, సంతోషించు, వెళ్ళమాకు. ఇంకా నూతన ఆకారంలోనికి దేవుడు నిన్ను నడిపించబోతా ఉన్నాడు. అయితే జిగట మన్నైన మనలను, వెళ్ళిపోతున్న మనలను ఆయన ఈరోజు పిలుస్తా ఉన్నాడు. ఈ 2025 అమ్మ 2024 దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఎన్ని చేస్తావో, దేవుని వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడావో, లేకపోతే దేవునితో ఇంకా సహవాసములు నువ్వు రాకుండా ఉన్నావేమో, ఈ రోజు దేవుడు మరలా చెబుతా ఉన్నాడు. ఆ జిగటమన్ను తన చేతిలో ఏ రీతిగా పోయిందో దాన్ని మరలా దేవుడు ఏం చేస్తాడట? కుమ్మరివాడు తీసుకొని మరలా ఏం చేశాడు? తీసుకున్నాడు. మత్తయి సువార్త 11:28 అదే మాట చెబుతా ఉన్నారు. ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జల్లారా నా యొద్ద నుంచి వెళ్ళిపోయారు, బాధపడుతున్నారు, నిందలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, కష్టపడతా ఉన్నారు, ముక్తి మార్గాల కోసం వెతుకుతా ఉన్నారు. ఇదిగో ఈ రోజు నేను చెబుతా ఉన్నాను, నా యొద్దకు రండి అంటూ ప్రభువు పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. క్లియర్ గా చెప్పాడు. రాత్రులు నిద్ర రాదు చాలా మందికి, రాత్రులు పడుకునేటప్పటికి భారాలతో ఏడుస్తూ ఉంటారు, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు నెట్టబడి ఉంటారు. ప్రభు చెబుతున్నాడు, ఐ విల్ గివ్ యు పీస్, కమ్ టు మీ, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడు ఆయన. మొదటి నీకు ఏమిస్తాడట? నమ్మికను కలగజేసి విశ్రాంతి ఇస్తాడు ఆయన. హల్లెలూయా. విశ్రాంతి ఇచ్చిన తర్వాత ఆయన అన్నాడు, నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడను, నా కాడి ఎత్తుకుని నా యొద్ద మీరు. రెండోది ఏం చేయాలంటే ఆయన యొద్దను ఉండాలి. మరలా ఆయన తీసుకునేటప్పుడు నువ్వు కొండ అనగానే, నీ జీవితం అనగానే ఒక స్థాయిలోకి వచ్చి, యవన స్థాయిలోనో యుక్త వయసులోనో మంచి బలము ఉన్నప్పుడు అంటూ నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి ఏమో ప్రభు నీతో ఈరోజు ఒక్కసారి చెబుతా ఉన్నాడు, ఆయన మరలా తీసుకోవాలనుకుంటున్నాను నేను. హల్లెలూయా. ఆయన చేతుల్లోకి రావాలని ఆశపడుతున్నావా? మంచి స్వరూప్యంలోనికి మార్చగలడు ఆయన. హల్లెలూయా. మంచి స్వరూప్యము. నువ్వు అనుకుంటున్నది మంచిది కాదు బిడ్డ, నువ్వు ఉంటున్నది మంచిది కాదు, నువ్వు ఉంటున్న స్థాయి ఇదే నా స్థాయి అనుకోవద్దు. దేవుడు అంటాడు, పగిలిపోయి ఉన్నావు, నీకు అర్థం కావట్లా, విడిపోయి ఉన్నావు, నీకు అర్థం కావట్లేదు. కొండ చేసేవాడట మంచిగా కొండ చేసుకుని లాగేసిన తర్వాత అటు మళ్ళా పిసికేశాడు మట్టిని. నీకేం అర్థమవుతుంది చూసేవాడికి? ఇదేట్రా శుభ్రంగా కొండ చేశాడు, కానీ ఏం చేశాడు? మళ్ళా చేసేవాడికి తెలుస్తుంది ఎందుకు తీసేశాడు, చేసేవాడికి తెలుస్తుంది ఎందుకు మొత్తాడు, చేసేవాడికి తెలుస్తుంది మరలా తాను తీసుకుని ఏం చెయ్యబోతున్నాడు. ఈరోజు ఎంతవరకు నీ జీవితం ఎలా ఉందో నీ చేతుల్లో ఉందేమో, దేవుని చేతులకు అప్పగించు. ఈరోజు నీ జీవితం నీ ఇష్టం బ్రతికేమో, దేవునికి అప్పగించి దేవునితో ఉండు. ప్రభు చేతులు నేను మరలా నిన్ను తీసుకుంటాను. హల్లెలూయా. లోబడి నల్లని ప్రజల వైపట దినమెల్లా తన చేతులు ఏం చేస్తాడు ఆయన? చాచు. ఎందుకంటే నేను మరలా తీసుకుంటాను, నా దగ్గరికి రా. నువ్వు తెలియదు, నువ్వు బలం అనుకుని మిడిసిపోతున్నావు, ఈ బుర్రం చూసుకుని జ్ఞానం అనుకుని మిడిసిపడతా ఉన్నావు. వాక్తులు చెబుతా ఉంది, నువ్వు జిగటమన్ను. ఎవరు నువ్వు? నా చేతిలో ఉన్నావు. ఇలా నొక్కితే ఏంటి పరిస్థితి? ఆయన అంటా ఉన్నాడు, నేను అలా చెయ్యను, నిన్ను నా యొద్దకు తీసుకుని ఆ సారిపై మరలా ఎక్కించి మరొక నూతనమైన ఘటంగా చేస్తాను. హల్లెలూయా. నూతనమైన ఘటముగా చేస్తాను. ఆమేన్. మనల్ని జిగటం మన్ను నుంచి దేవుడు ఎలా చేయాలని ఆశపడుతున్నాడు? కుండ వంటి పాత్ర
పాత్రగా చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. పనికొచ్చే పాత్రగా చేయాలనుకుంటున్నాడు. ఎలా అంటండి ఆయన? పనికొచ్చే పాత్రగా చేయాలి. వాక్యంలో పేతురు గ్రంథంలో రాయబడింది, స్త్రీలు బలహీనమైన ఘటమును నుంచి వారిని మరింత జాగ్రత్తగా చూసుకున్న రాయబడింది. బలహీనమైన ఘటమును స్త్రీ అన్నప్పుడు మరి పురుషుడేంటి? ఘటమా కాదా? అది ఘటమే, ఇది ఘటమే. రెండు కూడా ఆయన చేతుల్లోనే, ఆయన ద్వారా నిర్మితమైనవే. హల్లెలూయా. కొంచెం స్ట్రాంగ్ గా చేశాడు, కొంచెం వీక్ గా చేశాడు. ఇంత రెండు కూడా ఏంటి? కుండలే. ఆమేన్. రెండింటిని ఎప్పుడైనా బద్దలు కొట్టగలదు. హల్లెలూయా. సమస్య లేదు, అందులో ఏ తేడా లేదు. హల్లెలూయా. రెండు కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఆయన చేతుల్లో ఉన్నాయి. ఈరోజు నీవైనా నేనైనా ఎవరి చేతుల్లో ఉన్నామట? ఆయన చేతుల్లో ఉన్నాం. ఆయన అంటా ఉన్నాడు, నేను మరలా తీసుకుంటాను, నువ్వు రావడం ఇష్టమేనా? మరలా ఇంకొకసారి కళ్ళు తిరుగుతాయి, మరలానికి ఇంకొకసారి పరిస్థితులు కనబడతాయి, మరలానికి ఇంకొకసారి ఇబ్బంది కనబడుతుంది, మరలా ఇంకొకసారి వదిలివేసినట్టు ఉంటుంది, మరలా ఇంకొకసారి కష్టం ఉంటుంది. కానీ జ్ఞాపకం ఉంచుకో, ఇలా నిలిచి ఉండడానికి అవసరమైన పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? జగటమన్నులో ఎలా ఉన్నాడట? ఆయన నీరుగా ఉన్నాడు. ఆమేన్. జగటమన్నులో ఆయన ఎలా ఉన్నాడు? నీరుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన కృంగదీయొద్దు. ఆయన మాటకు వ్యతిరేకమైంది చెయ్యొద్దు. ఆయన మాటకు వ్యతిరేకమైంది మీరు చెయ్యొద్దు. మీరు ఇంకా సంపూర్ణమైన పాత్రలుగా చేయబడాలన్నది ఆయన ఆశ. నిన్ను మళ్ళించేవాడు ఆయన, నిన్ను చేసేవాడు ఆయన. ఇంకెంతకాలం అంటే నువ్వు లోబడినంతకాలం. ఆమేన్. చివరికి నువ్వు లోబాడుతూ చూసావు, ప్రభువా ఇచ్చానంటే ఇంకా నా వల్ల కాదు ప్రభు, నీ ఇష్టం చెయ్యండి అని చూసావా? అప్పుడు వరకు కూడా ఆయన ఏం చేస్తూ ఉంటే నిన్ను రూపాంతరపరచడానికి ఇష్టపడుతున్న దేవుడు అట. హల్లెలూయా. నేను ఇద్దరు వ్యక్తులు చెప్తాను చూడండి. వీళ్ళు మంచి పాత్రలుగా, కుండలుగా మంచిగా చేయబడ్డ తర్వాత ఇబ్బందికరంగా నడిచారు. ఇబ్బందికరంగా నడిచిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారట? దేవుని దగ్గరికి వచ్చారు. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చదువుతాం. మనకు తెలిసి ధీమాకండి, వినండి, సమయం లేదు ఈరోజు. 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ కోసం చదువుతాం కదా. మంచి మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ యేసు ప్రభువు ఆ యొక్క బావి దగ్గర ఉన్నప్పుడు ఈవిడ కొండ పట్టుకుని వస్తుంది. ఏముండి చూసా? వాటి కోఇన్సిడెన్స్. హల్లెలూయా. మరలా ఏం పట్టుకొస్తుంది ఈవిడ? కొండ పట్టుకుని వస్తుంది. సింబాలిక్ ఎవర్రా అంటే నీ జీవితం ఎలాంటిది? కొండ. ఆమేన్. అయితే పట్టుకొని వచ్చిన తర్వాత యేసు మాట్లాడి నీ భర్తను తీసుకురా అంటే నాకు భర్త లేడంట. ఎవరు లేరు? భర్త లేడే. ఆయన ఏమన్నాడు? ఇది వరకు నీకు 5గురు ఉండారమ్మా. హల్లెలూయా. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు అన్నమాట. తన పాపాన్ని ఒప్పింపజేసిన. హల్లెలూయా. రోజు నువ్వు దేవుని దగ్గర ఉంటే ఓపెన్ యువర్ ఐస్, నీ కళ్ళు తెరుచుకో. ప్రభు నీతో మాట్లాడతాడు. అవును, పలానా విషయాలు నేను తప్పు చేస్తున్నప్పుడు ఏం చేయాలా? సమరస్తులు ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే వాడుకుంటాడు, ఒప్పుకోకపోతే మడిచి పక్కన పెడతాడు. ఖచ్చితంగా చెప్తాను. ఒప్పుకుంటే ఏం చేస్తాడు ఆయన? వీడుకుంటాడు ఆయన. ఆ సమరయ స్త్రీతో మాట్లాడిన 10 నిమిషాలు తన జీవితం మార్చేసింది. అక్కడ రాయబడి ఉంటుంది, ఆ సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళిన తర్వాత, అయ్యా రండి, ఇదిగో మెస్సయ్య ఎక్కడున్నాడు, రక్షకుడు ఎక్కడ ఉన్నాడు, బ్రతుకుడు మార్చిన వాడు ఎక్కడున్నాడు, నీ కొరకు నా కొరకు వచ్చిన వాడు ఎక్కడున్నాడు, ఊరి వారందరితో చెబితే ఆ చెప్పిన మాటను బట్టి ఊరంతా వచ్చిందట. దేని బట్టి? చెప్పిన మాటను బట్టి. ఎవరు చెప్పారు? సమరయ స్త్రీతో ఎవరు మాట్లాడతారు అసలు? మంచిది కదా బిడ్డ. ఏమిట? అటువైపు వెళ్ళకంటారు అంటారా? అటువైపు తిరగదంటారు. వాక్యంలో సామెతలో రాయబడింది, జార స్త్రీ నడుచు మార్గమును నువ్వేం చేయొద్దు, వెళ్ళొద్దు అని చెబుతున్నారు. రేపట్లేదు వాక్యం. అటు సైడ్ వెళ్ళొద్దు అని చెప్తున్నా. కానీ అదే స్త్రీని, ప్రభువా నిజంగా నేను తప్పు చేశానయ్యా, నేను కంగారు పడ్డానయ్యా, అయ్యా నిజంగా నా జీవితం ఇదే హై లెవెల్ అనుకుని నేను తొందరపాటు అడుగులేశాను, నన్ను క్షమించి మరలా నువ్వు తీసుకో, నన్ను మరలా బాగు చేయను దేవుని దగ్గరకు వస్తే ఆయన ఏం చేస్తాడట? నిన్ను బాగు చేస్తాడు. ఆమె సమరయ పట్టణానికి సువార్త అందించిన స్త్రీ ఎవర్రా అంటే, ఊరంతా ఏ స్త్రీ అయితే చెడ్డదన్నారో, ఊరంతా ఎవరైతే మంచిది కాదన్నారో, ఊరంతా ఎవరైతే చిచ్చి అలాంటి దాని దగ్గరికి వద్దు అని అంటా మాట్లాడుతూ ఉన్నారో ఆ స్త్రీతో వారికి రక్షణ భాగ్యాన్ని అందించాడు దేవుడు. ఈరోజు నీ జీవితం మారాలి, నువ్వు ప్రభువుకి మహిమకరంగా, నీ కుటుంబానికి మేలుకరంగా, ఈ సమాజానికి మంచిగా కనబడాలంటే నువ్వు ప్రభువు వద్దకు రావాలా. వేరే అవకాశం ఏమీ లేదు. మార్చు చేయు దేవుడు ఆయన. ఆమేన్.
రెండవది సంసోను. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటారు, ఆయన 16వ అధ్యాయంలో ఉంటారు మ్యాక్సిమంగా, ఎక్కువగా ఆయన చేసిన మంచి పనులు అక్కడ కనబడతాయి. ఈయన కూడా దేవుని చేతుల్లో బలముగా నిలబడ్డాడు. అప్పుడే కంగారు పడ్డాడు. ఏమయ్యాడైనా కంగారు, ఎంత బలము నాకు ఉందని కంగారు పడ్డాడు. తన కోరికలు నెరవేర్చడానికి వెళ్ళిపోయాడు. చాలా మంది దేవుని నుంచి ఎందుకు వెళ్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ దే వాంట్ టు సాటిస్ఫై దర్ ఫ్లెషీ డిజైర్స్. వారి యొక్క శరీర కోరికలను తీర్చుకోవడానికి ఏం చేస్తారు? పరిపోతారా? దేవుని దగ్గర ఉపవాసం ఉండాలి, పని అవ్వదు. కాబట్టి ఏం చేయాలా? శుభ్రంగా బిడ్డ దగ్గరికి వెళ్ళాలా? దేవుని దగ్గర పాపం చేయకూడదు. మనం పాపం చేయకుండా ఉండలేము, కాబట్టి దూరంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని దగ్గర ఉండాలంటే ఉదయాన్నే లేవాలి. తెల్లవారుజామున లెగుతాం మనం, ఇంకొద్దు మనకి. కాబట్టి అనేక విషయాలు దూరం అయిపోయి వెళ్ళిపోయాడు. ఈ సంసోను కూడా తనకున్న బలాన్ని బట్టి మిడిసిపడ్డాడట. ఏం పడ్డాడు? తనకున్న బలాన్ని బట్టి, ఈరోజు అధికారాలు బట్టి, ఈరోజు తమకున్న జ్ఞానమును బట్టి మిడిసి పడతా ఉంటే, జ్ఞానుల జ్ఞానమును నిరర్ధకము చేయు దేవుడు ఆయన చెబుతున్న మాట. ఈ సంసోను అంటే తనకున్న బలంతో మంచి బలవంతుడు, మేబీ 6 ప్యాక్ అనుకుందాం, అందరినీ ఆకర్షించేటువంటి దేహం కలిగినోడు, శరీరం కలిగినోడు. కానీ కృప ఎలాంటి దేహమైనా సరే లోపలికి వెళ్ళేసరికి ఏమవుద్ది? మళ్ళా ఆమేన్. ఎంత బలమైన దేహం లోపలికి వెళ్ళేసరికి ఏమవుద్ది? మొన్నైనా ఇంకేమవుద్దా? ఒరే బాబు, నువ్వు ఎన్ని షేపులు తెచ్చినా, ఎన్ని అవతారాలు వేసినా, ఎన్ని యాసాలు వేసినా, దేర్ ఇస్ ఎ కాలింగ్. 90వ అధ్యాయంలో రాయబడిన మాట, నరులారా రండి అని పిలిచే దేవుడు ఒక్కడే. ఆ మాటకి నీ శరీరం లోపడద్దు, నీ ఆత్మ లోపడద్దు, నీ యాసాలు పక్కపోతాయి. ఖచ్చితంగా ఏమవుతాయి? ఆ మాటకు పక్కకు పోతాయని లోబడవలసిందే. హల్లెలూయా. ఈ సంసోను అంటే తనకున్న శరీర దారుఢ్యాన్ని, బలాన్ని చూసుకొని వేశ్య దగ్గరికి వెళ్ళాడు. ఒక ఆవిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఆ మామగారు వేరే ఊరికి ఇచ్చి పెళ్లి చేస్తాడట. ఈయన కోపం వచ్చి హట్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాడు? వేరొక వేశ్య దగ్గరికి వెళ్ళాడట. ఆమేన్. అక్కడి నుంచి మరొక వేశ్య దగ్గరికి వెళ్ళాడట. నువ్వు హృదయం గాయపడితే నువ్వు ఎక్కడికి రావాలా? గుండె చెదరిన వారిని బాగు చేయు దేవుడా అంటనా? గుండె చెదిరిపోయిన వారిని బాగు చేసేవాడు ఎవరట? ఎక్కడికి వెళ్ళాలా? మనలో కూడా అంతే కదా. వీళ్ళు తిట్టారని ఎక్కడికి వెళ్తాం? చెప్పండి. వీళ్ళు తిట్టారు, నీ గుండె పగిలిపోయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు? పనికి మాలిన పనులు. ఏ పనులు అయ్యే? ఆడు ఇంకో నాలుగేస్తాడు. ఆడు చిన్నది బ్లేడ్తో నీటి కోసాడేమో, నీకు ఇంట్లోనో బయట ఎక్కడో. నువ్వు ఇంకో దగ్గరికి మోసావనుకో, ఆడు ఏం చేస్తాడు? కత్తితో కోస్తాడు నీట్గా. చిన్నదవుద్దా పెద్ద అవుద్దా? బాగు చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఎక్కడికి రావాలి? నువ్వు వార్తలు మోసుకుంటూ పనికిమాలి ప్రదేశాలు కాదు, పనికిమాలి ఎత్తులు మూలలో మాట్లాడటం కాదు. రాని దేవుని దగ్గరికి. నీకు ఏది కావాలో? ప్రభువా, ఇది నా పరిస్థితి, ఇంత అవమానం జరిగింది, ఇంత ఇబ్బంది జరిగింది, నీ చిత్తమును జరిగించి నేను లోబడతాను ప్రభువా అని. అసలు లోబడ్డం ఉందా? తిరగబడ్డం ఉందా? మనకి బతుకు సిగ్గు లేకుండా పోతుంది మనకి. ప్రభువుకు తిరగబడి పరిగెట్టేస్తాం, మరలా ప్రభువు చూసుకుంటాడు అంటాం. ఎంత చూసుకుంటాడు ఆయన? మొదట నువ్వేం చేయాలా? లోబడాలా. గట్టి చెప్పండి. మనము పరిపూర్ణ పాత్రలుగా చేయబడకుండానే సంసోను ఏం చేశాడట? తన జీవితంలో పరిపూర్ణ దేవుని చిత్తం నెరవేర్చలేదు. ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేలు ప్రజలను రక్షించడం దేవుని చిత్తం అయిన పట్ల ఈ పిలుపు నుండి ఎక్కడికి వెళ్ళాడు ఈయన? ఎక్కడికి వెళ్ళాడట? ఎవరి దగ్గర నుంచి విడిపించాలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం వెళ్ళాడట. 1. 2, తన మామగారు దేవుడు కృపా కార్యం ఏదో ఆయన వేరే వాడికి పెళ్లి చేస్తాడు, అయిపోయింది. ఈయన 2సారి ఎక్కడికి వెళ్ళాడు? వేరే అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. మరి అక్కడి నుంచి మళ్ళీ ఇంకోసారి. ఈ మధ్యన యవ్వనసులు చేసే పనులయ్యి, యవ్వన బిడ్డలు ఉండే పనులయ్యి. ప్రభు చెప్తున్నా, నీ హృదయ గాయము కట్టువాడును. నువ్వు ఎక్కడికి రావాలా? మనకు ఎంత జ్ఞానవంతుమో నేను చెప్తాను, ఆలకించండి. మనకు ఒంట్లో బాగోలేకపోతే మన ట్యాబ్లెట్ అవసరం, అవును కదా? జనరల్గా. మరి ప్రార్థన అవసరం, అవును, మాకు అతి పరిశుద్ధంగా. హల్లెలూయా. జనరల్గా ట్యాబ్లెట్ అవసరం. ఎక్కడికి వెళ్ళాలా? తప్పని చెప్పండి అమ్మా. అడిగి మందుల షాప్కి. ఇంకా ఎక్కడికి వెళ్ళాలి? మందుల షాప్కైనా మెకానిక్ షాప్కి వెళ్తారా? బుర్ర పని చేస్తున్నా లేదా మనకి? మందుల షాప్ దగ్గరికి వెళ్ళి, బాబు నాకు తలనొప్పి పోతుంది, జ్వరం వస్తుందంటే ట్యాబ్లెట్ ఇమ్మంటాడు. ఏం చేస్తాడు? ఎత్తాడు. సరే, నువ్వు పాల కొట్టుకెళ్ళి అడుగుతావా? కొన్ని కిరాణా కొట్టుకెళ్ళి అడుగుతావా? బుర్ర పని చేస్తున్నా లేదా? చేతనా చేయట్లేదా? మరి నీ హృదయం పగిలిపోయినప్పుడు వాక్యంలో చాలాసార్లు దేవుడు చెప్పాడు, నీ హృదయ గాయాలను కట్టువాడను నేను. మరి అది సరిగ్గా చెయ్యాలా వద్దా?
మరలా ఆయన దగ్గర రమ్మంటున్నాడు. అన్నాడా లేదా? ఆయన ఏమన్నాడు? మరలా నేను తీసుకుంటాను అన్నాడు. తీసుకుంటాను అన్నాడా లేదా? మరలా అంటే అర్థం, నువ్వు దేవుని కాదని వెళ్ళావు, ఒక పొరపాటు ఒక తప్పిదం చేసావు, సరే విడిచిపెట్టి వదిలే, ఇప్పుడు ఏదో గాయం జరిగింది కదా, నేను మరలా తీసుకుంటాను, నా దగ్గర రా అన్నప్పుడు ఏం చెయ్యం మనం? లోబడం. మనుషుల యొద్దకు పరిగెడతాం, ఇతరుల యొద్దకు పరిగెడతాం. దేవుడు నీకు జ్ఞానం ఇస్తే నువ్వు దేని బట్టి నడవాలా? దేవుని వాక్కును బట్టి నడవాలి. హల్లెలూయా. ఆ వాక్యం ఆయన అంటా ఉన్నాడు, ఏమంటున్నాడు? నా యొద్దకు రండి అని అన్నాడు. ఆమేన్. ఈ సంసోను మనుషుల దగ్గరికి వెళ్ళాడట, ఆఖరి వర్షంలో అన్నాడట, మరలా సంసోను అలా వెళ్ళేసి 2 కొల్లి పీకేశారట. ఆయన ఏమయ్యారు? ఆఖరికి ఏమో 2 కొల్లి పీకేశారు. వారి దేవతా గుడిలోకి తీసుకున్న తర్వాత అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తాడు, దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్క మట్టుకు నాకు బలం ఇవ్వు అని అన్నప్పుడు వదిలేశాడు ఆయన. కళ్ళు మొత్తం పోయి ఇప్పుడు నువ్వేం చేస్తావు అన్నాడు ఆయన. నువ్వు వయసు అంతా అయిపోయింది, ఇప్పుడు ఎందుకులే అన్నాడు ఆయన. అలా ఏం అనలేదు కదా. మరలా అన్నాడు, సరే అని చెప్పి ఆయన బలం ఇస్తే ఆ యొక్క మందిర కూలిపోవడంలో చనిపోయిన వారి లెక్కట తన జీవిత కాలంలో చంపిన శత్రువులు ఫిలిష్తీయుల లెక్క కంటే ఎక్కువ. హల్లెలూయా. దేవుని వైపు తిరగడానికి వాయిదాలు వేయొద్దు, దేవుళ్ళకు రావడానికి వాయిదాలు వేయొద్దు. నీకు కృప చెప్పులు ఇచ్చాడు 2025. హల్లెలూయా. ఇక వాయిదాలు వేయకు. ఆమేన్. ప్రభువులో నిలబడడానికి ముందుకు రావాలి. హల్లెలూయా. ఆఖరి వచనం, యుక్తమైనట్టుగా దానిని, కొండను తీసుకుని దాన్ని ఏం చేశాడట దేవుడు? యుక్తమైనట్టుగా, తనకు యుక్తమైనట్టుగా ఏం చేశాడట? మరి ఒక కుండ చేశాడు. ఆమేన్. మరి ఒక కుండ, చెప్పండి గట్టిగా, మరి ఒక కుండ. అమ్మ, మరి ఒక కుండ అంటే అర్థం ఏంటి? పాత కుండ కాదు. ఏంటి కాదు? పాత కుండ కాదు, ఇది కొత్తది. నన్ను చెయ్యువాడు సారె పైన ఉంచాడు. హల్లెలూయా. నన్ను విసిరేయక సారెపై ఉంచావా. తెలిసిన పాట ఏదో, జ్యోతిర్మయుడా నా ప్రాణపురుడా. దాంట్లో మనం విసిరివేయలేదట, ఆయన ఏం చేశాడట? సారెపై ఉంచాడట. హల్లెలూయా. అమ్మ వదిలేదు, విసిరేకి ఏం చేశాడు ఆయన? సారెపై ఉంచిన దేవుడు ఆయన. ఆయన చెబుతా ఉన్నాడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, నేను విసిరివేయలేదు, సారెపై ఉంచాను. మరలా దగ్గరకు వస్తే నాకు యుక్తమైనట్టుగా, గట్టి చెప్పండి, ఎవరికి యుక్తమైనట్టుగా? దేవునికి. ఎవరికి? దేవునికి యుక్తమైనట్టుగా, నీకు నచ్చినట్టుగా కాదు. నీకు నచ్చినట్టుగా చేసి దెబ్బతిన్నావు కదా, నీకు నచ్చినట్టుగా చేసిన తర్వాత పళ్ళు రాలే కదా, నీకు నచ్చినట్టుగా చేసుకున్న తర్వాత ఇబ్బందికర స్థితిలోకి వెళ్ళావు కదా. ఇప్పుడు ప్రభు అంటా ఉన్నాడు, నాకు నచ్చినట్టుగా చేస్తాను, నా దగ్గర ఉండవు. హల్లెలూయా. యుక్తమైనట్టుగా, నాకు యుక్తమైనట్టు, నాకు మంచిది అనే విధంగా నిన్ను నిలబెడతాను అని ప్రభు చెబుతూ, ఆ మాటలు చెబుతూ ఆయన అంటా ఉన్నారు, మరి ఒక కుండగా చేశాడట. హల్లెలూయా. గట్టి చెప్పాలి, ఏ కుండగా చేశాడు ఆయన? మరి ఒక కుండ. పాత కుండ కాదు, పాత బిడ్డలు కాదు, పాత పాపములో ఉన్నటువంటి మనిషిని కాదు, పాత విధంగా అసహించుకున్న బిడ్డగా కాదు, పాత విధంగా వదిలేసిన బిడ్డగా కాదు. చెబుదామా, ఇది మరి యొక్క కుండ. హల్లెలూయా. ఈ 2025 మనం ఎలా ఉండబోతున్నాం? మరి యొక్క కుండగా ప్రభు చేస్తున్నాడు. పాత కుండ కాదు, పాత అవమానాలు కాదు, పాత ఇబ్బందులు కాదు. అవమానం పొందిన చోట ఘనంగా నిలబడి లాగునా నీ దగ్గరకు వచ్చి అంటారు, ఆ బిడ్డనా? ఆ రోజు నేను చూశాను, ఎవరు లేరనుకున్నానే, ఈ బిడ్డ పరిస్థితి ఇంతే అనుకున్నానే, ఆ బిడ్డనా ఈ బిడ్డ? మరి ఒక కుండగా దేవుడు చేయనుగాక. ఆమేన్. తిరుగులాడుతూ ఉన్న నిన్ను చూసి 2025లో దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతున్న మార్పులు చూసి, అరే ఈడేనా తాగుతూ తిరిగేవాడు, ఈడేనా హేళన చేసుకుంటూ తిరిగేవాడు, ఈడేనా ఇబ్బందికరంగా ఉండేవాడు, ఇంట్లో గొడవలాడుతూ ఉండేవాడు, తల్లిదండ్రులు తిట్టుకొట్టేవాడు, ఈడేనా ఈ రీతిగా మారాడా? ప్రభు అంటావు, నా దగ్గర ఉంటే నేను ఎలా చేస్తాను? పాత కుండగా కాదు, మరి ఒక కుండగా చేస్తాను. హల్లెలూయా. మరి ఒక కుండగా చేయడానికి ఈరోజు ఆయన సిద్ధంగా ఉన్నాడు. జగత్తమన్ను నువ్వు గుర్తు పెట్టుకో. ఇష్టం వచ్చినట్టు వేషాలు వేయొద్దు, ఇష్టం వచ్చినట్టు తిరగొద్దు. ఆయన చేతిలో నువ్వున్నావు. ప్రభువు చెబుతున్న మాట, నిన్ను నేను చేశాను. నీలో ఒక ఇబ్బంది ఇంకా నేను సరి చేయకముందే నువ్వు నన్ను వదిలి వెళ్ళావు, సరి చేయకముందే కంగారు పడుతున్నావు, సరి చేయకముందే నువ్వు ఇబ్బంది పడిపోతా ఉన్నావు. నా దగ్గర ఉండు. ఎక్కడ ఉండాలటమ్మా? నా దగ్గర ఉండు, నిన్ను మరి ఒక కుండగా చేస్తాను. హల్లెలూయా. ఘనమైన పాత్రగా చేస్తాడు ఆయన, ఘనపరిచే కుండగా చేస్తాడు ఆయన, బలంగా నిన్ను వాడుకునేలా చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఒక బలహీనమైన స్త్రీ, సమరయ స్త్రీ, దేన్ని కదిలించిందంటే పట్టణాన్ని కదిలించిందట. సమరయ పట్టణం అది. హల్లెలూయా. సమరయ
పట్టణాన్ని కదిలించలే. ఎవరు ఆవిడంటే ఆవిడ BTH చేసింది. ఏం చేసింది? బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ, దేవుని కోసం, వాక్యం కోసం గంటల తరబడి చదివేసింది ఆవిడ. ఉందా ఏమన్నా? పాపములో ఉన్న బిడ్డ దేవుని దగ్గరికి వచ్చాడు. అయ్యా నా తప్పిది అని ఒప్పుకుంది. ఈరోజు నీ తప్పేంటి? ఈరోజు నువ్వు ఎందుకు దుఃఖపరంగా ఇతరుల కొరకు ఆయాసకరంగా ఉన్నావేమో, ఇంట్లో నువ్వు బలహీనకరంగా ఉన్నావేమో, నీ వల్ల ఏడ్చేలా ఉన్నారేమో, నిన్ను తెచ్చి గొప్ప పేరుగా చెప్పుకోవాలి, కానీ ఆ స్థితిలో నువ్వు లేకుండా నిన్ను బట్టి ఏడుస్తున్నారు, నిన్ను బట్టి కన్నీరు వస్తుందేమో, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు బాధపడుతున్నారేమో. ఇదిగో ప్రభు నీతో చెబుతున్నాడు, ఈ 2025 నువ్వు నాతో ఉన్నట్లయితే, గట్టిగా చెబుతూ ఉన్నావు, నాతో అంటే దేవునితో ఉన్నట్లయితే మరి ఒక కుండగా చేయుతాడు గాక, మరి ఒక కుండగా ఆయన నిన్ను మార్చును గాక. ఇది వరకు బలహీనమైన, ఇది వరకు పనికిరాని, ఇది వరకు అపవిత్రమైన నిన్ను ప్రభువు పవిత్రము, పరిశుద్ధము, ప్రఖ్యాతి కలిగినట్టుగా ఆయన మార్చును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.